హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అంతా కూడా కొంచెం ఎమోషనల్ వీడియోనే అని చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని గుర్తొచ్చినప్పుడు కొన్ని అలాగే ఉంటాయి. అయితే ఈ మధ్య హెల్త్ బాగోవట్లేదు. దాంతో కొన్ని మాటలు వచ్చినాయి. ఏంటి నీ వయసు ఏంటి, నీ హెల్త్ ఏంటి అని చెప్పి కొన్ని మాటలు అంటున్నారు. ఏ వయసులో జరగాల్సినవి ఆ వయసులో జరిగితే, ఏ సమయంలో జరగాల్సినవి ఆ సమయంలో జరిగితే నాకు తెలిసినంత మట్టుకి మనం రోగాల్ని 50% ఆపుకోవచ్చు. అంటే వాటి రావాల్సిన టైంలోనే వస్తే వాటిని తట్టుకోవాల్సిన టైంలోనే తట్టుకుంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. అది వయసుతో సంబంధం లేదు. అయినా యాక్సిడెంట్ జరిగింది. ఎవరికి? మా ఆయనకి నాకు బండి మీద పడిపోయాం. అప్పటి నుంచి మోకాలు నొప్పి వస్తూనే ఉంది అప్పుడప్పుడు. అయితే మోకాలు నొప్పి అని నేను చెప్పడం వల్ల అలా అర్థం చేసుకొని నీ వయసు ఏంటి, నువ్వు మోకాలు నొప్పులు ఏంటి అని కొందరు మాట్లాడతారు. అది వయసుతో సంబంధించిందా మీరు చెప్పండి? యాక్సిడెంట్ జరగడం వల్ల వచ్చిన నొప్పా? సో నేను చెప్పడం వల్ల మీరు అర్థం చేసుకొని మాట్లాడిన మాటలు. అలాగే మనకు కొన్ని సమస్యలు ఏంటంటే మనకు అర్థమయ్యే పద్ధతి వేరే ఉంటుంది కదా, దానివల్ల మనం అర్థం చేసుకోక అలా మాట్లాడతాం. అయితే నేను ఎందుకు చెప్పానంటే, నేను ఒకరితో మోకాలు నొప్పి అని చెప్పాను. వాళ్ళు చెప్పిన మాటకి, వాళ్ళు అన్న మాటకి నాకు ఇవాళ అనాలనిపించింది. వయసుతో సంబంధించిన వరకు చాలా వరకు నేను ఒప్పుకుంటాను. వయసులో జరగాల్సిన ముచ్చట్లు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరిగితే మన హెల్త్ మన కండిషన్లో ఉంటుంది. అది నేను ఒప్పుకుంటాను, నేను కాదనట్లా. నేను ఒక నర్సుగా నాకు తెలుసు కాబట్టి నేను ఒప్పుకుంటాను, కాదనట్లా. కానీ దేవుడు అనుకోకుండా మన టైం బాగోక జరిగిన యాక్సిడెంట్, అది కావాలని జరిగిన ఇదైతే కాదు, టైం బాగోక జరిగింది. దానివల్ల వచ్చిన మోకాలు నొప్పి అది. దానికి కూడా అలా మాట్లాడితే ఏం చేయలేము. అదనమాట నేను చెప్పాలనుకుంది. ఎక్కువగా చెప్పినా వాళ్ళకి మళ్ళీ దీన్ని కూడా వేరే రకంగా అర్థం చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి చెప్పడం కన్నా మన పద్ధతిలో మనం వెళ్ళిపోతేనే బెటరు. బట్ ఈ చిన్న విషయం కూడా నేను చెప్పకపోతే ఇంకా వేరే పెద్ద పెద్ద విషయాలు ఏమైనా మాట్లాడతారేమో, మాట్లాడడానికి అవకాశం ఇచ్చిందని అవుతానేమో అని మాట్లాడాల్సి వచ్చింది. ఇక మార్నింగే లేచి మంచిగా వేడి నీళ్ళు తాగేసి రోజునైతే స్టార్ట్ చేసేసాను. ఇంట్లో అయితే శుక్రవారం కూడా సింపుల్గా పూజ చేసేసుకున్నాను. శుక్రవారం అంటే మామూలుగా వ్రతం కదా, వరలక్ష్మి వ్రతం కదా, సెకండ్ శుక్రవారం అయితే నేను చేసుకోలేదు. సింపుల్గా ఏదో పూజ చేసేసుకొని పిల్లలు దింపేసి గుడికి వచ్చాను. గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి ఇలా ప్రసాదం కూడా తినేసి చూపించాను. నేను ఇంటికి వచ్చేపాటికి మా వారు షాక్ ఇచ్చారనమాట. 7 శుక్రవారం రోజు అసలు నేను భలే ఆశ్చర్యం. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన దేవుడు ఈ దేవుడిని మీకు తర్వాత నేను చూపిస్తాను. నేను వచ్చేదాకా ఫేస్ ఓపెన్ చేయకూడదు, నన్ను సర్ప్రైజ్ చేయాలి అని చెప్పి వెంకీ అయితే ఇలా ప్లాన్ చేశాడు. నేనైతే చాలా షాక్ అయిపోయాను, చాలా నచ్చింది నాకు. ప్రస్తుతానికి అలా పెట్టి ఫిట్ చేశారు. ఇంకా అన్నయ్యతో, మా ఆయనతో పాటు ఇంకా కొందరు వచ్చారు. ఇంకొక అన్నయ్య, వాళ్ళకు కూడా టీ పెడుతూ ఉన్నాను. ఆ టీ పెట్టిస్తే వాళ్ళు వేరే పని ఏదో ఉందంటే అక్కడికి వెళ్తారు. తర్వాత నేను ఇంకా శుక్రవారం మామూలు పొద్దున్న పూజ చేశాను కదా, మళ్ళీ ఇప్పుడు ఆ దీపారాధన మామూలుగా అగరత్తి వెలిగించుకొని అప్పుడు ఓపెన్ చేద్దాంలే అని చెప్పి ఇంకా నేను ఓపెన్ చేయలేదు. తర్వాత అన్నయ్య వాళ్ళకేమో పాలు తీసుకొచ్చారు. వెంకీ వస్తా వెంకయ్య నేను తీసుకొచ్చాము, వస్తా ఇంకా టీ పెడుతున్నాను. టీ పెట్టిస్తే వాళ్ళు ఏదో పని ఉంది బయటకు వెళ్ళాలని చెప్పి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా ఇంకా ఈ శారీ వచ్చేపాటికి ఇది హాస్పిటల్లో ఒక పేషెంట్ పెట్టారు మాకు ఒక పండక్కి. చాలా బాగుంది శారీ మాత్రం. ఇంకా నిద్రపోయి లేసిన తర్వాత ఇంకా అక్కడ ప్లేసు ఇప్పుడు మేము పెట్టాను చూడండి ఆ బొమ్మల దగ్గర, అక్కడ బొమ్మ దగ్గర పెడితే మాత్రం పిల్లలు ఉన్నారు ఎదురుగా. చిన్నపిల్లోడు, మా ఇంట్లో ఒక 2 పిల్లలు, పక్కన ఒక 3, తర్వాత ఒక 2, అలా ఒక 10 మంది దాకా ఉంటారు మొత్తం. వాళ్ళంతా పద్దాగా వచ్చి ఇంకా ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ కృష్ణుడి బొమ్మ అంటే తొందరగా కదపలేరు, కొద్ది కాపలా కూడా కాయొచ్చు. ఆ ఏనుగుల బొమ్మలైనా పైన పెట్టించేద్దాం అని పైన పెట్టించాం. కృష్ణుడి బొమ్మ కూడా పైన పెట్టిద్దామంటే పైన సెట్ అవ్వట్లేదు. దాంతో ఇంకా అలాగే దాన్ని అక్కడ ఉంచేసి ఇంకా దీపారాధన చేసి మార్నింగ్ ఇంకా పూజ చేసాం. మార్నింగ్ మరుసటి రోజు వ్లాగ్ ఇది, శనివారంది. ఇంకా శనివారం ఈ రకంగా మార్నింగ్ వచ్చి నేను
ఇలా పైకి వచ్చాను డాబా పైకి. డ్యూటీకి వెళ్ళే ముందు ఒక అరగంట పావు గంట ముందనమాట. కాసేపు ఎందుకో తలనొప్పిగా ఉంది, పైగా అమ్మ కూడా గుర్తొచ్చింది ఆ రోజు. అప్పుడప్పుడు ఇంకా అమ్మ గుర్తొచ్చిందంటే నా మైండ్ ఏదోలాగా అయిపోతుంది అనమాట. ఇంకా ఆ రోజు ఏంటంటే సామాన్లు అవన్నీ తోమపెట్టింది కింద ఆశాక. ఈ సామాన్లు చూసేపాటికి ఏంటంటే మా అమ్మ ఏంటంటే కొంచెం ఉండేవి కదా, ఎప్పటికప్పుడు నెలకు ఒకసారి వారానికి ఒకసారి ఇలా తోముకుంటూ ఉండేది. ఆ నిమిత్తంగా అమ్మ గుర్తొచ్చేసింది. ఇంక ఈ కేక్ ఏంటంటే ఎదురు బుడ్డోడి మదిగాడిది బర్త్డే అనమాట. సో దానికోసం ఆ కేక్ తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళ అత్త మామయ్య మా ఇంట్లో వీళ్ళు అందరూ కలిపి సందడి చేస్తున్నారు. ఇంకా బుడ్డోడు పుట్టినరోజు అయితే ఆ బ్లూటూత్ షర్ట్ వేసుకున్నాడు చూడండి, ప్యాంటు షర్టు, వాడిది పుట్టినరోజు. ఇంక ఈ చిన్న బొడ్డోడు ఉన్నాడు చూసారా, ఇంకా వాడు మామూలు అల్లరోడు కాదు, వాడు ఏదనుకుంటే అది జరిగిపోవాలి. ఇంకా వాడే కేక్ కోస్తానని గోల్ చేస్తూ ఉన్నాడు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాళ్ళ మమ్మీ అయితే ఇంకా కేక్ తేము అని చెప్పిందనమాట. ఒకేసారిగా వాళ్ళ డాడీ మాత్రం షాక్ ఇచ్చేసారనమాట కేక్ కోసేసి వాళ్ళిద్దరికీ. ఇంకా చూడసారు కదా, ఇంకా వాళ్ళ సరదాకి వాళ్ళ ఆనందానికి అంతులు లేవు. అల్లరంటే అల్లరి, మామూలు అల్లరి కాదు. నేనే కోస్తానని గోల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ గోల్ ఎందుకులే అని చెప్పి అన్నదమ్ములు ఇద్దరితో కలిపి అన్నయ్య కేక్ కోపించేశాడు. పిల్లల సంతోషం కోసం ఏదైనా చేసేస్తారనమాట తల్లిదండ్రులు అప్పటికప్పుడు, అంతే కదా. ఎందుకంటే పిల్లల కోసమే కదా కష్టపడేది. అలాగా ఇంకా వాడికి ఇంకా చిన్నోడే కాబట్టి వాడు ఇంకా అంత ఇది లేదు. మీరు అనుకుంటారేమో ఆ కేక్ అలా పెట్టేసామని, అలా పెట్టలేదు. మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో కడిగి క్లీన్ చేసి మొత్తం మళ్ళీ ఇలా పెట్టాం. ఇంకా అలాగా ఆ కేక్, అది కూల్ కేక్ కదా, దాని మీద చాక్లెట్స్ ఉంటాయి కదా, తలా ఒకరు వాళ్ళకి నచ్చిన పీసెస్ తీసేసుకొని అదే పైన చాక్లెట్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంక నేనైతే వీడియో టైం అయిపోయిందనమాట. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో షూట్ చేసి, ఏ యాక్టివిటీస్ అయినా అన్నీ షూట్ చేయాలి బ్లాగ్ కదా అని చెప్పి షూట్ చేస్తున్నాను. వాడు వచ్చి అత్త ఇదిగో కేక్, ఇదిగో మాయా అని చెప్పి కేక్ ఇస్తూ ఉన్నాడనమాట అందరికీ. ఇక అలాగా కేక్ మొత్తం అలాగ అక్కడ వరకు బ్యాచ్కి అలా సరిపోయింది. ఇంకా కింద వాళ్ళ నానమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడానికి ఇంకా అన్నయ్య ఏమో తీసుకొని వెళ్తున్నారు. ఇక తర్వాత ఏంటంటే అప్పుడు దాకా కేక్ కొయ్యమనుకున్న అప్పటికప్పుడు గ్రాండ్గా కోసారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మా అమ్మ ఉన్నప్పుడు కూడా అంతే. మా అమ్మని ఎన్నిసార్లు ఏడ్చేదాన్నో నేను కేక్ కొయ్యమని, అసలు ఎప్పుడు నా పుట్టినరోజుకి మనకి కలిసి రాదమ్మా, మనకు వచ్చి రాదమ్మా అని చెప్తా అనేవాళ్ళు అనమాట. అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇక అలాగ అయిపోయిన తర్వాత కేక్ కోసేసారు, పాటలు పెట్టుకొని వింటా డ్యాన్సులు వేస్తా పండగ చేశారు. ఇది నెక్స్ట్ రోజు సండే. పూర్తిగా షూట్ చేయలేదు, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే మాది మ్యారేజ్ డే ఉంది, దాని తర్వాత అదేమో వీడియో షూట్ చేద్దామని చెప్పి మా ఆయన ఫోన్లో క్లారిటీ బాగుండదని చెప్పి అందులో షూట్ చేశాను. అదేమో నేను షూట్ చేసుకోవడం వల్లేమో అలా జరిగింది. అది పైన డిస్ప్లే పోయిందనమాట. ఆ డిస్ప్లే రిపేర్ కోసం జాఫర్కి ఇస్తే జాఫర్ ఏమో 3 days పడుతుందన్నారు. మా ఆయన ఏమో ఇంకో 2 days ఆగి తీసుకొస్తానని చెప్పి 5 days లేట్ చేశాడు. మొత్తానికి 5 days అలా వీడియో ఆగిపోయింది. ఇంక సండే వచ్చేప్పటికి చేపలు, మీకు ఐడియా ఉందేమో బుడమేరు దగ్గర చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి చేపలు, బతికిన చేపలు అంటారు కదా అవి. పాపం అవి అయితే మా కళ్ళ ముందే తీసి పట్టి అమ్మటే ఇంకా ఒక్క కర్రతో టప్పమని ఒకటి కొట్టేపటికి అది కదలికలు ఆగిపోయినాయి అనమాట. నాకైతే చాలా బాధ అనిపించింది. తినేటప్పుడు ఎలా తింటామో పక్కన పెడితే, చేసేటప్పుడు దగ్గరుండి ఇవన్నీ చూడాలంటే మాత్రం చాలా కష్టం అనిపించింది. అయ్యో అది ఒక ప్రాణి కదా అనిపిస్తుంది. అలా అనుకుంటే మనకి మనుగడ ఉండదు కదా అని అనిపిస్తుంది. బట్ అలవాటు పడిపోయినాక కొన్ని అలాంటి వీటికి మనం కాంప్రమైజ్ అయిపోవాలి, తప్పదు. ఇంకా నాన్ వెజ్ వాళ్ళకైతే ఆ బాధ, ఆ ఫీలింగ్ తెలుసు. వెజిటేరియన్స్ అయితే నన్ను తిట్టుకుంటూ ఉంటారు, దయచేసి తిట్టుకోమాకండి. దేనికి ఉండే ఇది దానికి ఉంటుంది, దేనికి ఉండాల్సింది దానికి. అది మనకి ఆహారం అవ్వడానికే పుట్టిందేమో బహుశా అని అనుకోవడమే, దాంతో సరిపెట్టుకోవడమే. మనము చనిపోవాల్సిన వాళ్ళమే, కాకపోతే ఒక 2 రోజులు అటు ఇటుగా లేట్ అనమాట. ఈ కత్తిపేట చూసారు ఫ్రెండ్స్, భలే వెరైటీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.